ఇంకా నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాదాపూర్లో ఫేస్ చేసింది. ఒక 3-4 మెంబర్స్ కలుస్తారు. అందరూ 20 lakhs పాపం వాళ్ళ సేవింగ్స్, పర్సనల్ లోన్లు తీస్తారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ పెడతారు. అది మన రెస్టారెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ సరౌండింగ్ అటు ఇటు పెట్టేస్తారు. పెట్టిన వెంటనే ఏమైపోతుంది, ఫస్ట్ 1 month మా మార్కెట్ షేర్ లో ఒక 30% క్యాప్చర్ చేస్తారు. మా దానివల్ల ఏమైపోతుంది, మాకు ప్రాఫిట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని బిలోకి మమ్మల్ని తోసేసి వాళ్ళు సర్వైవల్ కాదు, మళ్ళీ వాళ్ళు స్ట్రగులే ఉంటది. ఒక 3 months ట్రై చేస్తారు. 3rd month ఏమైపోతుంది, యాక్టివ్ పార్ట్నర్ కి ప్రెజర్ పెరిగిపోతుంది. నువ్వు చేయట్లేదు, పక్కది నడుస్తుంది, మనం నడవట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, వాడికి నాతో మెయింటైన్ చేస్తున్నారో తనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకోటి ఏంటంటే, రెస్టారెంట్ ఫీల్డ్ వెరీ కామన్ ఫార్మాట్ ఉంటుంది. డే లైఫ్ స్టైల్ మొత్తం ఎవ్రీడే ఈ రోజు ఎట్లుందో రేపు అట్లే ఉంటది. ఇంకా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎల్లుండి కూడా అట్లే ఉంటది. ఇంకో 1 year తర్వాత చూసినా కూడా మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ సేమ్ ఉంటది. అంటే ఇంకా ఫోకస్ అట్లా ఉంటేనే అవుతుంది. కానీ బయట వాళ్ళు గ్రోత్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఉండలేరు ఎక్కువ రోజులు. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. మేజర్గా రెస్టారెంట్లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, బేసిక్ ఫార్ములాస్, రెంట్ ఎంత ఉండాలి, శాలరీస్ ఎంత ఉండాలి, ఎక్కడ పెట్టాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ సేల్స్ ఎక్కువ ఉంది, ఈ డేటా అంతా తెలిసి ఉండాలి.